ఈరోజు అయితే మేము మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాం చూస్తున్నాం కదా, దానికోసం అయితే అన్ని ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి ఇప్పుడు మీకు నేను చూపెడతా. అయితే మంచిగా వేస్తున్నాం. ఇక మసాలాల కోసం అయితే అన్ని అయితే వేయించి పెట్టింది, మొత్తం బగారాకులు అవి అన్నీ. మటన్ ఇప్పుడే కడిగి చూస్తుంది కదా. ఇప్పుడు ఇది మనం మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాం. ఇట్లా అయితే అల్లం కారం మసాలా అయితే వేసినాం. ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాం. మొత్తం ఇది మ్యాగ్నేట్ చేస్తున్నాం. మీదికెళ్ళి నిమ్మకాయ కూడా వండుకుంటున్నాం మంచిగా టేస్టీగా ఉండనీకైతే. ఇక పచ్చిమిర్చి టమాటాలు అయితే పేస్ట్ కలుపుకొని పెట్టుకున్నాం ఇప్పుడే మిక్సీ. సో ఇది కూడా అందులో వేసి కలపాలి. ఇంకా వేస్తున్నాం. ఉప్పు అన్నీ వేసుకొని అయితే మంచిగా అనేది కలుపుకుంటున్నాం. మొత్తం కలవాలి మొత్తం మంచిగా నీట్గా. ముక్కకు మొత్తం అన్నీ పట్టుకోవాలి, మసాలాలు కారప్పొడి అట్లా మంచిగా నీట్గానైతే కలుపుకోవాలి. అన్ని మొత్తం అయితే ఇక మంచిగా కలుపుకుండా అయిపోయింది. ప్రతి ఒక్క ముక్కకైతే మొత్తం మసాలా దినుసులు కారప్పొడి అయితే మంచిగా పట్టుకుంది. చూడండి మొత్తం మ్యాగ్నేట్ అయితే రెడీ అయిపోయింది. పుదీనా అయితే వేసుకుంటున్నాం. పుదీనా వేసుకొని అయితే మళ్ళీ కలుపుకుంటున్నాం మంచిగా. పుదీనా కూడా కొత్తిమీర కూడా వేసుకొని అయితే కలుపుకుంటున్నాం. కొత్తిమీర అన్ని మసాలాలు గిసాలు వేసినాక కలిపితేనే మస్తు స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మస్తు ఇప్పుడే తినాలనిపిస్తుంది. స్మెల్ ఇప్పుడే గుమ్ముతుంది. ఇక దాంట్లో మీదికి వేసుకొనికైతే ఇగో ఉల్లిగడ్డ అయితే మొత్తం ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఇగో చూడండి మ్యాగ్నేట్ అయినాక ఎట్లుందో. ఉల్లిగడ్డలు వేయించుకొని పెట్టుకుని అయితే మీదికి వేసుకుంటున్నాం. ఇందాక కొంచెం చూపెట్టిన వేయించుకున్నామని. ఇవైతే మీదికి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్. మటన్ మ్యాగ్నేట్ అయితే అయిపోయింది. చూడండి మ్యాగ్నేట్ అయితే చేసినాం. మీకు చూపెడతా. మ్యాగ్నేట్ అయిపోయింది. దాని మీదికి కొంచెం అయితే ఆయిల్ పోసుకుంటున్నాం. మటన్ బిర్యానీకి అయితే సూప్ కోసం చికెన్ తీసుకొచ్చినాం. ఇది సూప్ అన్నాడు దాని మీదకి. చికెన్ కడిగి మటన్ బిర్యానీల కోసం అయితే చికెన్ సూప్ చేసుకుంటున్నాం. చికెన్ సూప్ ఇక్కడికైతే బిర్యానీ చేసుకొని అయితే వచ్చినాం. ఇంతకుముందు చూపెట్టినా కదా నేను మటన్ మొత్తం మ్యాగ్నేట్ చేసుకున్నది. మాకు దగ్గరలో ఉన్న వాకాడికి అయితే ఈరోజు అయితే మేము చేసుకొని వచ్చినాం. నేను క్యాన్ తీసుకొని అయితే వెళ్తున్నా. మీకు నేను చూపెడతా. ఇప్పుడైతే వంటలు స్టార్ట్ అవుతాయి. అప్పుడే తీస్తాం. మొత్తం మ్యాగ్నేట్ చేసిన మటన్ అయితే మేము కుక్కర్లో అయితే వేసుకుంటున్నాం. దీన్ని ఉడకబెట్టుకోనికి. దానికి కొంచెం అయితే మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ పోసుకుంటున్నాము. ఆయిల్ పోసుకొని మంచిగా కలుపుకొని అయితే పొయ్యి మీద పెట్టుకోవాలి ఉడకనికి. ఒక మినిమం అయితే ఒక 75% దాకా దాన్ని ఉడకబెట్టుకోవాలి మనం. 75% అంటే మినిమం ఒక 10 విజిల్లు వచ్చేదాకానైతే ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మనం, మొత్తం మాడకుండా. మంచిగా ఉడికిన తర్వాత మళ్ళీ రైస్ను కూడా మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. చూడండి రైస్ పెట్టుకున్నాం మేము పొయ్యి మీద. అంటే బిర్యానీ కోసం అయితే అవి కూడా ఒక 75% దాకా ఉడకబెట్టుకోవాలి. 75% ఉడికిన తర్వాత రెండింటిని మనం దమ్ పెట్టాలి. మళ్ళీ 75% దాకా మా వాళ్ళు అయితే ఉడకబెడుతుంది. ఇప్పుడు మొత్తం మిరపకాయలు అవన్నీ వేసి రైస్ని అయితే వేస్తున్నాం. ఫస్ట్ టైం మేము రైస్ని కోసేపు అయితే నానబెట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు చూడండి దమ్ అయితే పెడుతున్నాం. 75% దాకా ఉడకబెట్టిన రైస్ని ఇప్పుడైతే ఫస్ట్ లేయర్గానే అయితే వేస్తున్నాం. చూడండి ఇదే రైస్. మనం ఒక జాలి దానితో అయితే మనం రైస్ని తీసుకోవాలి. మొత్తం వాటర్ అయితే రాకుండా మంచి లేయర్ వేసుకోవాలి. కింద లేయర్ వేసుకున్న తర్వాత మనము కర్రీని అయితే వేసుకోవాలి. ఫస్ట్ లేయర్ అయితే మా వాళ్ళు వేస్తుండ్రు. చూడండి ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది. మంచిగా దాన్ని అట్లా వేసుకోవాలి. మంచిగా నీట్గా వేసుకున్న తర్వాత కర్రీ అయితే వేస్తుండ్రు. అది కూడా ఒక 75% అయితే ఉడకబెట్టినాం. 75% ఉడకబెట్టిన తర్వాత అది కూడా ఒక లేయర్ అయితే వేస్తుండు. మొత్తం పీసులు చూడండి, పీసులు మటన్ పీసులు. మేమైతే మటన్ బిర్యానీ అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. బయట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం మటన్ బిర్యానీ. నేనైతే ఎలా అవుతుంది ఏమవుతుంది అని చెప్పి అయితే చాలా ఎగ్జైటింగ్ అని అయితే ఉన్నా. చూడండి ఫస్ట్ లేయర్ అయితే వేసుడు అయిపోయింది. మొత్తం దాన్ని అయితే అట్లా
మొత్తం కలుపుతూ ఉండు. చూడండి గజ 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 ఉడుకుతుంది. దాని మీదకి వెళ్ళి మళ్ళీ మనం ఇప్పుడు రైస్ వేసుకోవాలి. మళ్ళీ రైస్ అయితే వేస్తుండ్రు. రైస్ వేసుకొని దాన్ని మొత్తం రైస్ ఫుల్గా వేసుకొని దమ్ అయితే పెట్టేసేయాలి. మీదకి వెళ్ళి ప్లేట్ మూసేసి లేయర్ అయితే వేసుకుంటుండు రైస్. మీరు కనుక ఇట్లా ఎప్పుడన్నా చేసుకోమంటే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మొత్తం అయిపోయింది. దాని మీదకి వెళ్ళి మనం వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఫ్రై అయితే వేసి మళ్ళీ దాని మీదకి వెళ్ళి ఇంకొక లేయర్ రైస్ అయితే వేస్తుండ్రు. మళ్ళీ బిర్యానీ మసాలాను అయితే యాడ్ చేస్తుండ్రు. బిర్యానీ మసాలా అంటే మంచి ఫ్లేవర్ రానికైతే బిర్యానీ మసాలాను అయితే యాడ్ చేసుకుంటున్నాం. మళ్ళీ కొంచెం కలర్ కూడా యాడ్ చేస్తున్నాం. లాస్ట్లో అయితే కలర్ యాడ్ చేస్తున్నాం. మళ్ళీ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ రానికి. తర్వాతనైతే మూత పెట్టి దాని మీద ఒక బండి ఎత్తేసి ఒక ½ అయితే ఉంచాలి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి మటన్ బిర్యానీ అయితే బ్రహ్మాండంగానైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మేము తిననీకైతే సర్వ్ చేసుకుంటున్నాం. చూడండి మా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాం. మీకు ఎట్లుంది అనేది నేనైతే తిని చూపెడతా. మటన్ బిర్యానీ చూడండి ఎప్పుడెప్పుడు తింటానైతే నేనైతే వెయిట్ చేస్తున్నా. మటన్ బిర్యానీ అయితే మీరు ఇలా ఎప్పుడైనా బయటకు వెళ్ళి చేసుకుంటే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నా నేనైతే మటన్ బిర్యానీ అయితే తింటున్నా. మీకు ఎట్లుంది ఏం కదా అన్న చెప్పుతా. చూడండి బిర్యానీ అయితే బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్. సూపర్.